ఆ గుంత దాటించారు. ఆ గుంత దాటిస్తారు. ఆ గుంత దాటించి ఈ చర్చికి తీసుకెళ్ళినప్పుడు, ఆయన చర్చికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ ముసలాయనతో అంటారు, మీరు నాకు సహాయం చేస్తారు కదా గుంతలో పడకుండా, అందుకే మీరు కూడా రావచ్చు కదా చర్చికి అంటే, రాను అన్నారు. ఎందుకు నాకు సహాయం చేసిన మీరు ఎందుకు రావట్లేదు అంటే, నేను అపవాదిని అనేసి ఆయన చెప్తారు. మొదటిసారి గుంతలో పడ్డానికి నేనే కాలిపోయి, మొదటిసారి దేవుడు నీ పాపాలు క్షమించాడు, రెండోసారి పడేశాను, అప్పుడు ఈ కుటుంబాన్ని అంతా దేవుడు పాపాలు క్షమించాడు, మూడోసారి కూడా పడేస్తే నీ గ్రామస్తులు అందరి పాప